హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీ ముందుకు నేను ఒక సూపర్బ్ రెసిపీతో వచ్చేసానండి. కర్ణాటక స్టైల్ వాంగీబాత్ చేయబోతున్నాను. దాని తయారీ విధానము ఎలా అన్నది నేను మీకు చూపించబోతున్నాను. ఇది లంచ్ బాక్సెస్లో కానీ ఎప్పుడన్నా ఫ్లేవర్డ్గా రైసెస్ తినాలి అనుకున్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్. ఎలాగో చూద్దాం రండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నాయకీస్ కిచెన్ ఫర్ మోర్ వీడియో. ముందుగా మనం వాంగీబాత్కి ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి కదండి. ఆ పౌడర్ తయారీ విధానం ఎలా అన్నది నేను మీకు చూపించబోతున్నాను. చూద్దాం రండి. మినప్పప్పు, ఒక స్పూన్ శనగపప్పు, 2 స్పూన్లు ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలండి. సువాసన రావాలి. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం చేయకండి. ఇప్పుడు 1 స్పూన్ ఆఫ్ సెస్మీ సీడ్స్ అంటే నువ్వులు కూడా వేసుకొని మనము మొత్తం వేగి స్టవ్ ఆఫ్ చేసేస్తాము అన్నప్పుడే నువ్వులు వేసుకొని వేయించుకోండి. ఎందుకంటే నువ్వులు త్వరగా మాడిపోతాయి కాబట్టి. సో ఇప్పుడు అవన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 10 నుంచి 12 ఎండుమిరపకాయలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 2-3 లవంగాలు వేసుకున్నాను. అవి వేగిన తర్వాత కొద్దిగా దించే ముందు ఎండు కొబ్బరి అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి కొద్దిగా వేయించుకొని అవి వేగాయి, కొబ్బరి కూడా వేగింది అన్న సమయంలో తీసేసి ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక బాణల్లో తగినంత నూనె పోసుకొని ఒక 1 స్పూన్ చాలండి వేసుకొని కొద్దిగా పల్లీలు అలాగే జీడిపప్పు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇవి పైన సీజనింగ్ కండి, పైన క్రిస్పీగా తింటూ ఉంటే బాగుంటాయి మధ్య మధ్యలో. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పొడి అంతా చల్లారిపోయింది. అది ఫస్ట్ ఎండుమిరపకాయలు మిక్సీ పడుతున్నాను. అది నలిగిన తర్వాత మిగతా పప్పు దినుసులన్నీ వేసి కొద్దిగా 1 స్పూన్తో అలా కలుపుకోవాలి. కారం అంతా కలిసేలాగా వేసుకున్న తర్వాత చక్కగా మిక్సీ పట్టేసుకొని నలిగిందా లేదా అన్నది ఒకసారి చూసుకుంటూ మనం మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ అయిపోయిందండి, ఫైన్ పౌడర్ అయిపోయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని ఒక బౌల్లో వంకాయలు కట్ చేసుకుందాము. ఉప్పు పసుపు వేసుకొని కట్ చేసుకుంటే కలర్ అనేది ఎక్కదు వంకాయలకి. సో అలా నేను చూపించిన విధంగా అలా పొడుగు ముక్కలు తరుక్కోండి. తర్వాత ఒక బాణంలో 2 నుంచి 3 స్పూన్లు నూనె పోసి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, 1 స్పూను మినప్పప్పు, శనగపప్పు అలాగే పల్లీలు వేసి అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, కొద్దిగా ఉప్పు పసుపు వెంటనే వేసేయండి, కలర్ ఎక్కకుండా ఉంటుంది. అవి వేసి ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత కొద్దిగా మగ్గాలండి, ముక్కలు మెత్తపడాలి. అప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. మనము నానబెట్టుకున్న చింతపండు రసం మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి. వేసుకొని కొద్దిగా ఉడుకు పట్టి అవి మెత్తపడ్డాయి అన్నాక ఒక 1 స్పూన్ ఆఫ్ బెల్లం పౌడర్ కూడా వేసుకోండి. పులుపు బ్యాలెన్స్ అవ్వాలి కదా. అలా ఒక 4 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదండి పొడి, అది 2 నుంచి 3 స్పూన్ల వరకు పొడి వేసుకోవాలి. మీరు అన్నం క్వాంటిటీ ఎంత వండుకున్నారో దాన్ని బట్టి చూసి వేసుకోండి. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి నేను ఒక 3 స్పూన్ల పొడి తీసుకున్నాను. కొద్దిగా నేను ఒక 1 స్పూన్ ఆఫ్ కారం కూడా వేసుకొని ఇదంతా ముక్కలకి పట్టేలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకున్నాను. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కాబట్టి ఆ పొడి అంతా కూడా మనకి చక్కగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ కూడా మనము అందులో వేసేసుకొని బాణలికి కింద నుంచి పైకి స్లోగా మెతుకు విరగకుండా మనము కలుపుకోవాలి. లేదు అంటే మెతుకులంతా విరిగిపోయి ముద్దగా అవుతుంది. ఈ రైస్ కూడా పొడిగా ఉండాలండి, పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఇది కర్ణాటక స్టైల్ వాళ్ళది, చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. చూసేసరి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా పొడిగా వస్తుంది. అలా కింద నుంచి పైదాకా కలుపుకున్న తర్వాత అంతా మనకి మసాలా అంతా రైస్కి పట్టేసింది అన్న తర్వాత లాస్ట్లో మనము వేయించి పెట్టుకున్నాం కదండి ఈ పల్లీలు జీడిపప్పు, దీనిపైన అలా వేసుకోండి. అప్పుడే క్రిస్పీగా తింటుంటే మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి. అది వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మనము కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అది కూడా పైన చల్లేసుకోండి. అలా కొత్తిమీర ఎంత ఉంటే అంత బాగుంటుందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని మనం చేసి పెట్టుకున్న వాంగీబాత్ అందులోకి సర్వ్ చేసేసుకొని వేడిగా అలా పైన జీడిపప్పు పలుకులు అలాగే వేరుశనగ గుండ్లు కొత్తిమీరతో చక్కగా వంకాయ ముక్కలతో తింటే
అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నాకీస్ కిచెన్ ఫర్ మోర్ రెసిపీ.